ఖమ్మం కార్పొరేషన్లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తున్నారు. అయితే ఎలాంటి సమస్యనైనా త్వరితగతిన పరిష్కరిస్తామని మేయర్ పొనుకొల్లు నీరజ తెలిపారు. నగరంలోని పలు డివిజన్ల నుంచి అనేక సమస్యలతో వచ్చేవారికి పరిష్కార మార్గాలు అధికారులు చూపిస్తున్నారన్నారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉండేలా కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని మేయర్ పొనుకొల్లు నీరజతో మా కరెస్పాండెంట్ రవి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం కార్పొరేషన్లో చాలా సమస్యలతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్కి అయితే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ సమస్యలతో వస్తున్నారు, వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, మనతో పాటు మాట్లాడడానికి మేయర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఏ సమస్యలతో ప్రజలు ప్రధానంగా వస్తున్నారు, ప్రజావాణి కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రజావాణి కార్యక్రమంలో త్వరితగతిన ఏ సమస్య అయినా పరిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వచ్చిన రోజు ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్కి పంపించాల్సిన అప్లికేషన్స్ ఆ సెక్షన్కి వెళ్తాయి, అది మళ్ళీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏదన్నా వాళ్ళ దగ్గర మాకు సంబంధించి లేకపోతే కనుక అది లేట్ అవుతుంది, కానీ మాకు అన్ని విధాలుగా అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళకి లేట్ అయ్యేటట్టు అయితే వెంటనే చేసేస్తాం. ప్రధానంగా చాలా ప్రాంతాల్లో ఇంకా కొంత ఆక్రమణల మీద కూడా ఇప్పుడే సర్వే చేసిన మంత్రి గారు కూడా స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు లోకల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలి అది అంటే ఇక అది మాకు ఇంకా అలాంటి ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. మా కార్పొరేషన్కి వచ్చితే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ గురించి పైనుంచి ఏది వస్తే అది మేము అమలు పరుస్తాం. వరద బాధితులకు ఏ విధంగా సాయం అందింది మేడం? రెండోసారి పెట్టిన వాళ్ళకి కూడా వచ్చినాయా? వరద బాధితులకు రెండోసారి పెట్టిన వాళ్ళకి కూడా వచ్చింది. 9,000 మంది మాకు వచ్చింది లెక్క. సర్వే చేసినప్పుడు 9,000 మంది 9,000 మందికి కూడా ఆల్రెడీ 16,500 ఇవ్వటం జరిగింది. కానీ ఇంకా కొంతమంది ఇంకా మేము ఆ టైంలో మేము లేము అని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించాం. మేము ప్రభుత్వం నుంచి మాకు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఇప్పుడు కొన్ని రూరల్ ఏరియా ప్రాంతాలు, మునిగినటువంటి ప్రాంతాలకు సంబంధించి ప్రజలకు కొంతమందికి కొన్ని మార్పులు చేర్పులు ఉండటం వల్ల రాలేదంటున్నారు. వాళ్ళకి సంబంధించి చర్యలు ఏమైనా తీసుకున్నారు? మార్పులు చేర్పులు వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకున్నారు. అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకులు మెడ్ చేయటం వల్ల పాతయ్య వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఆ నంబర్లు ఇవ్వటం వల్ల అలాంటివి కూడా చాలా జరిగినాయి. అలాంటివి కూడా కరెక్ట్ చేసి పంపించారు. ప్రభుత్వానికి పంపించాం. అప్పుడు ప్రభుత్వం మేము ఎంతమంది ఎన్ని వేల మందికి పోయింది అని అంటే అన్ని వేల మందికి మాత్రమే డబ్బులు పంపించడం జరిగింది. అన్ని వేల మందికి ఇచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆ టైంలో లేవని అట్లా చాలామంది రావటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఖమ్మంలో ఏ విధంగా ఉంది మేడం? క్లీనింగ్ కావచ్చు, నగర పరిశుభ్రత మీద ఎట్లాంటి దృష్టి పెట్టారు? ప్రస్తుతం ఎటువంటి పనులు నడుస్తాయి? చాలా రోజులు అంటే ఎలక్షన్స్ తర్వాత అయితే కొంచెం శానిటేషను కుంటుబడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మెరుగుపడింది కూడా. ఖమ్మం మెరుగ్గా ఉంది. అది మీరే చెప్పాలి, నేను కాదు. నేను బాగా చేస్తున్నామని మేము చెప్పడం కాదు, పబ్లిక్ చెప్పాలి. అలాగే మీడియా వాళ్ళు కూడా చెప్పాలి. మాకు చాలా ప్రాంతాల్లో కొంత డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత మొన్న వరదల వల్ల చాలా చోట్ల డ్యామేజీలు జరిగినాయి. అవి పునరుద్ధరించారు. డ్యామేజీలకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మాకు 2 కోట్లు రావటం జరిగింది. డ్రైన్స్ పోయిన దగ్గర ఫ్లడ్లో ఇదైన డివిజన్స్లో డ్రైన్స్ కట్టడం జరిగింది. రోడ్లు కూడా వేయటం జరిగింది. శంకుస్థాపనలు చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. కొన్నిట్లో అయిపోయింది కూడా. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో కూడా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణిలో అనేక సమస్యలతో వస్తున్న ప్రజలకు దగ్గరుండి వాటికి పరిష్కార మార్గాలు కూడా చూపుతున్నట్టుగా మేయర్ పొనుకొల్లు నీరజ అయితే మనతో చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం గణేష్ కిరణ్ ఖమ్మం.